నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. అప్పటికప్పుడు ఈజీగా పప్పులు నానబెట్టే పని లేకుండా పప్పులు నానబెట్టడం మర్చిపోతే దోశకి నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ఈజీగా దోశలు అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా అయితే చేసి పెట్టండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా టేస్టీ దోశలు అయితే చేసి పెట్టండి. చాలా బాగున్నాయి అని అంటారు. టేస్ట్ అయితే అదిరిపోతాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. కలర్ కూడా మనం ఫుడ్ కలర్ వేసే పని లేకుండా మంచి కలర్తో మంచి క్రిస్పీ దోశలు టేస్టీ దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఒక కప్పు బియ్యం పిండి అండి, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు ఉర్లగడ్డలు అండి పచ్చియనండి తోలు తీసేసి వేసుకోండి. ఒక కప్పు టమాటాలు అండి, కప్పు టమాటాలు అంటే నేను 2 టమాటాలు తీసుకున్నాను, మీరు 3 అయినా తీసుకుని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. హాఫ్ కప్ సుజీ, హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు ఒక స్పూన్ వరకు జీలకర్ర, సాల్టు, ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, కారం చూసి వేసుకోండి. ఎండుమిరపకాయలు కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, కారం ఎక్కువ ఉంటే 3-4 సరిపోతాయండి. ఇవన్నీ వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. చూపించే విధంగా పేస్ట్ లాగా మంచిగా బ్యాటర్ చూసారు కదండి. ఇట్లా చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా దోశలు అయితే వేసుకోండి. మంచి కలర్తో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోండి. క్రిస్పీగా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చండి. దోశలు అయితే సూపర్గా వస్తాయి. ఆయిల్ అయిపోయినా కూడా మంచిగా వస్తాయండి దోశలు. లైట్గా ఆయిల్ వేసేసుకొని మంచిగా కాలనిచ్చుకొని దోశలు అయితే మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకొని తీసుకుంటే దోశలు అయితే సూపర్ ఉంటాయండి. టేస్ట్ అయితే అద్దరిపోతాయి. మనం మామూలుగా తినే దోశల కన్నా కూడా ఈ దోశలు ఇంకా టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి మీకు పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చేసి పెట్టండి. ఎవరైనా కొత్తగా ఇంటికి చుట్టాలు వచ్చినా చేసి పెట్టండి. చాలా బాగున్నాయి అంటారు, అంత టేస్ట్ ఉంటాయి. మా పిల్లలకైతే ఇలా చేసి పెడితే ఈ దోశలే మళ్ళీ చేయమని చెప్పేసి అడిగారు. చాలా అంటే క్రిస్పీగా ఉంటాయి దోశలు, పైన క్రిస్పీగా సాఫ్ట్గా లోపల టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఏ చట్నీలోకైనా బాగానే ఉంటుందండి. అంతను చట్నీ లేకపోయినా కూడా ఆ టేస్ట్ అయితే అద్దరిపోతుంది, అంత బాగుంటాయి అన్నమాట. టేస్ట్ అయితే హెల్దీ కూడా అండి. మనం ఇంట్లోనే అన్నీ ఇంట్లో ఉన్నటి హెల్దీగా వేసుకొని చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. మళ్ళీ ఇదే వీడియోలోనే మీకు ఇంకొక టైప్ దోశలు అయితే చూపిస్తాను. సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేదా. ఒక కప్పు సుజీని అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. అదే కప్పుతో మళ్ళీ ఉల్లగడ్డలు అయితే తీసుకున్నానండి. ఉల్లగడ్డ పచ్చిదేనండి ఇది కూడా. ఉల్లగడ్డ ఉంటే చాలండి మన ఇంట్లో దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఇట్లా ఉల్లగడ్డ వేసేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని చూపించే విధంగా బ్యాటర్ చూసుకోండి. దాంట్లోనే సాల్టు, సోడా కూడా వేసుకోండి. కొంచెం సోడా వచ్చేసి కొత్తిమీర, కట్ చేసుకున్న ఆనియను, సోడా వేసుకొని కొంచెం ఇట్లా వాటర్ వేసుకుంటే మనకి సోడా అనేది పొంగిద్దండి. మొత్తం బాగా ఇట్లా మిక్స్ చేసుకొని దాంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర చూపిస్తానండి. కట్ చేసుకున్న కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ వేసుకున్నాం కదండి, జీరా వేసుకుని ఒక స్పూన్ వరకు జీరా వేసుకుని హెల్త్కి చాలా మంచి జీరా పడితే మటుకి. కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కట్ చేసుకున్న తురుముకున్న క్యారెట్ వేసుకోండి. తురుముకున్న క్యారెట్, ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నేను చూపించే విధంగా బ్యాటర్ చేసుకోండి. ఇదే బ్యాటర్తో మనం ఇవి ఉంటాయి కదా బన్ దోశలు ఉంటాయి కదండి, బన్ దోశలు వేసుకోవచ్చు, మామూలు దోశలు వేసుకోవచ్చు. చాలా ఒకే బ్యాటర్తో 2 రకాలుగా అయిపోతుందని. మనం పొంగనాలు అంటారు కదండి, పొంగనాలు చిన్న గుంత పొంగనాలు వేస్తాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. ఇదైతే నేను గుంత కడాయి నా దగ్గర పెద్దగా అంటే పోపు కడాయిలు ఉంటాయి కదండి, అవి లేవు నా దగ్గర. ఇందులో వేస్తున్నాను కాబట్టి సరిగా రాలేదు. మీ దగ్గర గుంతగా పోపు కడాయిలు ఏమైనా ఉంటే వేసుకుని చాలా బాగా వస్తాయి. ఓ పక్క నేనైతే బన్ దోశ వేసేసాను. ఇదే బ్యాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పల్చగా చేసుకొని దోశ అయితే వేస్తున్నాను పెనం మీద. ఈ దోశ కూడా ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే ఇది కూడా క్రిస్పీగా వస్తుందండి. నాకు క్రిస్పీగా అవసరం లేదు కాబట్టి నేను హై ఫ్లేమ్లోనే స్పాంజ్ దోశ లాగా అయితే వేసేసుకున్నాను. దోశ అయితే టేస్ట్ అద్దరిపోతుందండి. మనకి మినపప్పు అవసరం ఉండదు, ఇంకేం అవసరం ఉండదండి. కేవలం సింపుల్గా 2 ఐటమ్స్తోనే అయిపోతుంది ఈ దోశ అయితే. ఈజీగా అయిపోతుంది దోశ. హెల్దీ కూడా అండి. ఇందులో క్యారెట్, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం బట్టి హెల్దీ దోశ అండి. సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేయాలి. పిల్లలకి బాక్సుల్లో కానీ దేనికని ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా బన్ దోశ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇట్లా నేను 2 బండి దోశలు అయితే వేసేసాను. మళ్ళీ ఇంకొకటి కూడా వేస్తాను బండి దోశ.
మనం దోశ పోసుకునేటప్పుడు అయితే బ్యాటర్ అయితే కొంచెం పలచగా చేసుకోవాలండి. బన్ దోశలోకి పనికిరాదు అట్లా బ్యాటర్ పలచగా అయితే. బన్ దోశలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. కానీ నాకు అది బన్ దోశ వేసేదానికి అది కరెక్ట్గా లేదు, అందువల్ల ఇలా ఉంది. కానీ చాలా స్పాంజ్ లాగా చాలా బాగా వచ్చింది. దోశలు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా పలచగా పోసుకొని కలుచుకుంటే దోశ కూడా క్రిస్పీగా బాగా వస్తుంది. నేనైతే సాఫ్ట్గా వేసుకున్నాను దోశలు అయితే. చాలా బాగా వచ్చాయండి. గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇదే బ్యాటర్తో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.